కష్టాలు మోసే జీవితంలో వచ్చినాయి. ఒక రోజు వచ్చినాయా, ఒక నెల వచ్చినాయా, ఒక సంవత్సరం వచ్చినాయా? కాదు, 40 సంవత్సరాలు మోసే ఎలా తట్టుకున్నాడు మహానుభావుడు. నువ్వు తట్టుకున్నావా? కనీసం ఒక రోజుకి 2 రోజులకి మనుషుల మీద మనం విశ్వరూపం చూపించేస్తా, నీకేం తెలుసు కూర్చో అంటాం. ఏది ధీరత్వం? అరణ్య ప్రాంతానికి తీసుకెళ్లిపోయాడు మోషేని. అక్కడ కొండలు కోనలు, రాళ్ళు, ముళ్ళు, తుప్పలు. ఆయన ఏమన్నా అన్ఎడ్యుకేటెడా? అమ్మా అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారా? సకల విద్యలందు ప్రవీణుడు. అట్లాంటి వ్యక్తి గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక మోషే మీద ఉంది. ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఆ పాత ప్రాచీన స్వభావం అతడు విడిచిపెట్టాలి. ఏంటి పాత ప్రాచీన స్వభావం? అమ్మ ఏంటి విడిచిపెట్టారా మీరు? పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారా? విడిచిపెట్టకపోతే దేవుడు ఆశీర్వదించడు. మోషే గారు ఆ పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తర్వాత కొండ దగ్గరికి ఈ మోషే వెళ్ళాడంటారా, లేకపోతే దేవుడు నడిపించాడంటారా? దేవుడే నడిపించాడు. ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయన కావాలనుకున్న ఆ రూపంలోకి ఎప్పుడైతే మోషే వచ్చాడని దేవుడు అనుకున్నాడో అప్పుడు నడిపించాడు అక్కడికి, ఆ ప్రాంతానికి. నువ్వు కంప్లీట్ గా మారే వరకు దేవుడు నీకు ఏదో ఒకటి అనుమతిస్తాడు. ఇప్పుడు ఇది తప్పించాడు కదా, జాగ్రత్తగా ఇప్పుడు తప్పించాడు కదా, నువ్వు మళ్ళీ కొమ్ములు ఎగరేసిన, గర్వం చూపించిన, అహంకారంగా ఉన్న ఇంకో మార్గంలో వస్తాడు దేవుడు. ఇంకో మార్గంలో వస్తాడమ్మా. నువ్వు ఇదే అయిపోయింది అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇంకొక మార్గంలో వస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా. అందుకే నువ్వు ఆయన కోరుకున్న రూపంలోకి వచ్చే వరకు నిన్ను కాలుస్తాడు. బంగారాన్ని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తావు? ఊరేంది బంగారం అది? నువ్వు ఎక్కడ బీరంలో పెట్టి తాళం వేసుకుంటున్నావే? అగ్నిలో కూడా కొంత ఒక సర్టెన్ హీట్ ఉండాలి దానికి. ఆ హీట్ తగిలితేనే అది బంగారం అయింది. నీకు నాకు కూడా అంతే. నీకు ఎంత ప్రెషరబుల్, అందుకే ఒక మాట ఉంటుంది కదా, మీరు సహింపలేనంతగా మీరు శోధింపబడరు, శ్రమలు నీకు రావు. నీ సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. ఇక్కడ ఎప్పుడైతే అలాగూ మోషే దేవుడికి కనపడ్డాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీతో పని చేయించుకోవాలి అంటాడు. అయితే చూడండి,